ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విద్యాసంస్థల అధ్యక్షుడు అలాగే ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి పేరు ఖరారైంది. దీనికి సంబంధించి కరీంనగర్లో సుడా చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిర్వహించడం జరిగింది. పట్టభద్రుల నియోజకవర్గం ఎట్లా గత 30 సంవత్సరాల నుంచి విద్యారంగంలో పెద్ద ఎత్తున సేవ చేసుకుంటూ కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి మా అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా 50,000 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు కొన్ని లక్షల ఉద్యోగాలు ఈరోజు ప్రైవేట్ రంగంలో తీసుకురావడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో విదేశాల ద్వారా ఎన్నో అగ్రిమెంట్లు ఎంఓయూలు చేసుకుని ఈరోజు రెడీ ఉన్నాం. కాబట్టి ఇలా అందరి సంక్షేమం కోరుతూ పట్టభద్రులందరికీ కూడా అయితే ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో అన్ని రంగాలలో ఉపాధి కల్పించడానికి, ఉద్యోగం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అదేవిధంగా మా అభ్యర్థి ఎటువంటి కలంకం లేని నిష్కలంగా ఈరోజు వారు విద్యారంగానికి సేవ చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఇవన్నీ రీత్యా తప్పకుండా భారీ మెజార్టీతోటి మేము ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోబోతూ ఉన్నాం. అందుకే మా ఈ అభ్యర్థిని ప్రకటించినందుకు ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుతూ ఉన్నాం. ఈ సంబరాలే రేపు ఖచ్చితంగా ఇదే విజయోత్సవాలుగా భావించవచ్చు. తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతున్నాను, ఎటువంటి అనుమానం లేదు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు పట్టభద్రులకు ఏ విధంగా ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో, ప్రైవేట్ రంగంలో అన్ని రంగాలలో ఏ విధంగా వాళ్ళను ఆదుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందా, వీటన్నిటిని కూడా ఇంటింటికి వెళ్ళి తప్పకుండా మేము భారీ మెజార్టీతో గెలవడానికి కృషి చేస్తామని చెప్తాం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర సర్కార్ అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రతి పట్టభద్రునికి వివరించి వారు విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా వారికి అందుబాటులో ఉంటారు స్థానికులు అనేటువంటి కోణంలో వారి అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇది అనౌన్స్ చేయగానే చేపట్టినటువంటి ఈ సంబరాలు గెలిచిన తర్వాత ఇంతకు భారీగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.